హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది సాటర్డే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సాటర్డే సండే రోజు మార్నింగే లేచి లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని హరీబరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే సాటర్డే సండే పాపకి మా వారికి హాలిడే అండ్ సాటర్డే సండే లేట్గానే లెగుస్తాము. ఇంకా సాటర్డే రోజు 8-8:30 అలా లేచి ఒక పక్క పాలు అయితే పెట్టి మరో పక్క టీ అయితే కాసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. అంతకుముందు మార్నింగ్ ఈవినింగ్ టీ తాగేదాన్ని. ఇప్పుడు ఓన్లీ వన్ టైమే తాగుతున్నాను. ఇది కూడా మానేయాలనుకుంటున్నాను, కానీ మానేస్తే అది ఈవినింగ్ కల్లా హెడేక్ లాగా వస్తుంది. అందుకే ఓన్లీ మార్నింగ్ పూటే తాగుతున్నాను. ఇంకా టీ తాగిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే వచ్చేసాను. ఇది ఊరు నుండి వచ్చినప్పటి నుండి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అప్పటికప్పుడు ఏది చెయ్యం కదా. ఇంకా దీపావళి వస్తుంది, కార్తీక మాసం బిగిన్ అవుతుంది అని ఇంటినంతా ఒకసారి రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అంతగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శ్రావణ మాసం వినాయక చవితికి ఇంటినంతా డీప్ క్లీన్ చేశాను. అండ్ ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను. మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఒక్కరమే చేయాలంటే ఇంట్లో పని అవ్వదండి. ఇలా కొంచెం హెల్ప్ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళ హెల్ప్. అండ్ మా పాప హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా, ఇలా హెల్ప్ చేయమంటే ఇంటి పనులు మనం ఏమైనా చెప్తే చేస్తుంది, కానీ ఒక్క హోంవర్క్ విషయంలో మాట వినదు. అండ్ ఈ మధ్య కొంచెం మొండిగానే తయారైందండి. స్కూల్లో డ్యాన్స్ క్లాసులో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు స్కూల్లో మంచిగా చదువుతుంది, మంచిగా రాస్తుందని కాంప్లిమెంట్స్ వచ్చేవి. డ్యాన్స్ క్లాస్లో కూడా అంతే, చిన్నపిల్లైనా బాగా చేస్తుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అందరూ పొగిడేసరికి లేకపోతే ఎందుకో కొంచెం చెప్పిన మాట వినట్లేదు, మొండిగా తయారైంది. ఇంకా ఇట్లా మనం ఏదైనా పనులు చేస్తుంటే నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంట వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసాను కదండి, అవన్నీ నీట్గా వాష్ చేసి ఒక పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ మ్యాట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వాష్ చేసేసి అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ కడిగేసాను. ఇంకా ఫ్రిడ్జ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ పైన రబ్బర్స్ అవి ఉంటాయి కదా, అక్కడ డస్ట్ బాగా పట్టింది. అదే చూపిస్తున్నాను మా వారికి, డస్ట్ చూడు ఎలా పట్టిందని. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా డస్ట్ అనేది వెంటనే పడుతుందండి. అండ్ ఇక్కడ నేను మార్నింగే లేచి వంట చేస్తా, హడావిడిగా ఉంటుంది కదా, ఎలా పడితే అలా తీసి పెట్టడం వల్ల కరివేపాకు మసాలాలు అన్నీ పడిపోయినాయి. అందుకే పొడిగుడ్డతో ముందు అంతా క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తర్వాత తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత డస్ట్ పట్టిందో. అండ్ ఇప్పుడు తడిగుడ్డనైతే తీసుకొని ఫ్రిడ్జ్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేస్తే చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. మనం తడిగుడ్డ పెట్టిన తర్వాత పొడిగుడ్డతో తుడుచుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే తడిగుడ్డ పెట్టినప్పుడు కొంచెం ఎక్కడైనా డస్ట్ అవి బయటకు వచ్చి అలా అతుక్కుపోయి ఉంటాయి. తడిగుడ్డ పెట్టిన తర్వాత పొడి క్లాత్లో తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా టైం అయిపోయింది. మా పాపకైతే పాలు బిస్కెట్స్ అయితే ఇచ్చాను. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ బయట ఏమన్నాను బ్రేక్ఫాస్ట్ బయట ఏమొద్దు, ఇవి ఉన్నాయి కదా అని బ్రేక్ఫాస్ట్ బయట నుంచి ఏం తేలేదు. అండ్ ఎక్కువ కూడా బయట నుండి తెచ్చుకోము, ఎప్పుడైనా ఒక్కసారి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఏమంత డస్ట్ లేదు, మొన్నే క్లీన్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు పక్కకు జరిపాము కాబట్టి ఒకసారి క్లీన్ చేసి ఫ్రిడ్జ్ని యథావిధిగా పెట్టేస్తే మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ని అయితే దాని స్థానంలో దాన్ని పెట్టేశాను. ఇంకా ముందుగా ఇక్కడ ఫ్రిడ్జ్లో ఈ క్లీన్ చేసుకునేవి ఉన్నాయి కదా, అవన్నిటిని పొడిగుడ్డతో తుడుస్తున్నాను. ఇవి తడిగా అలా పెట్టకూడదండి, ఫ్యాన్ కింద కానీ ఇలా కొంచెం మారిన తర్వాత పొడిగుడ్డతో తుడిచి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ చాలా నీట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా. అండ్ ఇక్కడ నేను పొడిగుడ్డతో తుడిచి పక్కన పెడుతుంటే మా పాప మా వారికి ఇస్తుంది. మా వారు ఫ్రిడ్జ్ని అంతా నీట్గా సర్దుతున్నారు. అండ్ కార్తీక మాసం వస్తుంది కదండి, మీరు కూడా
దీపాలు పెట్టి మార్నింగ్ 4కి అలా లేచి పూజ చేస్తారా? నేనైతే 4కి అలా లేచి దీపాలు పెట్టడం అలా ఏం చేయను, కానీ పూజ అయితే చేసుకుంటాను. కార్తీక మాసం ఎప్పుడు కుదిరేది కాదు. ఈసారి మడికి మంచిగా ఉంటే అంతా పూజ మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంక ఇవంతా తుడిచిన తర్వాత ఇలా మ్యాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా పొడిగుడ్డతో తుడిచి అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా ఫ్రిడ్జ్ని అంతా సర్దేశారు. ఇంకా నేను అందులో ఐటమ్స్ అన్నీ సర్దుకోవడం, ఇదిగో చూడండి నీట్గా సర్దేశారు. అండ్ ఇక్కడ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నీ కవర్సే ఉంటాయి. ఇంకా ఇవి సాంబార్ పొడి, రసం పొడి ఎప్పటి నుంచి ఫ్రిడ్జ్లో ఉండి ఇంక ఇవి తీసి పారేసి వాష్ చేసేసాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ని అయితే ఇలా సర్దుకున్నాను. ఫ్లవర్స్, జామ్, ఇంకా మసాలా పొడిలన్నీ ఇలా సర్దుకున్నాను. నా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవండి, ఎక్కువ ఏం పెట్టాను. పచ్చళ్ళు అండ్ పిండులు, చట్నీలు, ఏమన్నా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవే పెట్టుకుంటాను. ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టను. అండ్ ఇంక ఇవి ర్యాక్స్ కూడా సర్దుకోవాలి. మార్నింగ్ లేచి వంట చేస్తే ఎలా అంటే అలా పెట్టేస్తాం, మళ్ళీ సర్దును. అప్పటికప్పుడు సర్దితే బాగానే ఉండేది, కానీ ఇంకా తర్వాత చేస్తాంలే, తర్వాత పనులు తర్వాత ఉంటాయి. చిమ్ముకోవడం, బట్టలు వాష్ చేసి అలా ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని అలానే పెట్టేస్తాం. అప్పటికప్పుడు సర్దుకుంటే నీట్గానే ఉంటాయి. ఇలా ప్రతిసారి సర్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఈ ర్యాక్స్ అన్నీ సర్దుతున్నాను. ఇవి ఆరెంజ్ కలర్ డబ్బాలో ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్ మూతవి, అవి అయితే నా మ్యారేజ్కి అమ్మ వాళ్ళు ఇచ్చినాయి. ఇవి బ్లాక్ ఉన్నాయి, ఈ మధ్యన కొన్నాను. నేను కొత్తవి కొన్నప్పుడు పాత పడేయడం అలా ఏం చేయను. నేను బిర్యానీకి ఏమన్నా వచ్చినా అవి అలా పక్కన పెట్టేస్తుంటాను, అవే యూజ్ చేస్తుంటాను. కొత్తగా బాక్సెస్ అంటూ ఏం కొనను, ఏదన్నా అవసరం వచ్చినప్పుడే కొంటుంటాను. అండ్ ఇక్కడ ఇవి కూడా పెళ్ళిలో అమ్మ వాళ్ళు ఇచ్చినవి. ఈ స్టీల్వి పైన అన్నీ మసాలా దినుసులు, కింద పల్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ బ్రూకి సీసాలు వస్తాయి కదా, చాలా బాగుంటాయి. గ్రీన్ కలర్లో అండ్ బ్రౌన్ కలర్లో, అవి కూడా నేను మసాలాలకి వాడేస్తాను. అవి చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా ర్యాక్ కూడా సర్దేసిన తర్వాత ఇంకా ఈ డోర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ డోర్స్ అయితే ఊరకనే దుమ్ము పట్టేస్తుందండి. అది కాక మా ఇల్లు కొంచెం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది కదా, అండ్ ఈ డోర్స్ని అందరినీ లైజాల్ ఉంటుంది కదా, కిచెన్ క్లీన్ చేసేది లైజాల్, ఆ స్ప్రే చేసేసి అయితే నీట్గా క్లీన్ చేస్తుందని. ఏముందండి, మార్నింగ్ క్లీన్ చేసిన ఈవినింగ్ కల్లా మళ్ళీ డస్ట్ పడిపోతుంది. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నా ర్యాక్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ కింద నేనైతే రైస్ కుక్కర్లు, కర్రీస్ వండుకునేవి, హాట్ బాక్సెస్ అన్నీ ఇలా పెడతాను. అండ్ ర్యాక్స్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. అండ్ పక్కన ర్యాక్ అయితే ఇలా ఉంటుంది. పైన అంతా స్పైసెస్ ఉంటాయి, కిందంతా పల్సెస్ అన్నీ ఉంటాయి. ఇంకా కింద అయితే బాండీలు, కుక్కర్లు, ఖాళీ అయిన బాక్సులన్నీ కింద పెట్టుకుంటాను. ఇంకా ఇదంతా సర్దిన తర్వాత కింద చెత్త అంతా పెరిగిపోయింది. ఇంకా షింక్లో కూడా అంట్లు ఎక్కువైపోయాయి. ఇంకా ఇవన్నీ చేసుకుంటానే వంట కూడా బిగించేసాను. అప్పటికి టైం అయితే 12:30 అయిపోయింది. వంటకైతే దొండకాయ ఫ్రై చేసి టమాటో రసం పెడతాం అనుకున్నాను. అండ్ రైస్ కూడా వండేసాను. ఈ వంట చేస్తున్న ఇల్లులు కూడా క్లీన్ చేసేసాను. ఇంతలోకి పాప స్కూల్లో పీటీఎం అయితే వాళ్ళ డాడీ వెళ్ళారు. స్కూల్లో అంటే వాళ్ళ టీచర్ చెప్తుంది ఎలా వచ్చింది, మార్కులు ఎలా వచ్చినాయి, కొన్ని బాగానే వచ్చినాయి, కొన్ని సరిగా రాలేదని చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్న అడుగుతున్నాను ఎలా వచ్చినాయి అని. బాగానే వచ్చినాయి అని చెప్తున్నారు. ఇంకా నేనైతే గిన్నెలను అయితే వాష్ చేస్తున్నాను. ఒక పక్క వంట చేస్తూనే వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఒక కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక కర్రీతో నేనే తిన్ను. అందుకే పని ఎక్కువైనా సరే వంట విషయంలో మడికి 2-3 కర్రీస్ అలా చేస్తాను. ఆలూ ఫ్రై చేశాను, టమాటా రసం చేశాను. టమాటా రసం అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్ మీకు ఒకసారి చేసి వీడియోలో పెడతాను. అండ్ దొండకాయ ఫ్రై కూడా చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అలా పడుకొని 2 అవర్స్ తర్వాత 4:30 అలా లేచాను. పాప అయితే పెరుగన్నం తింటుంది. ఇంక వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ టబ్ క్లీనింగ్ అయితే చేసేసాము. అది పైన అంతా ఇలా ఉంటుంది కదా, ఇదంతా ఏం క్లీన్ అవ్వదు, ఓన్లీ టబ్ క్లీనింగే అవుతుంది. అండ్ మనం
జెల్ అవన్నీ వేస్తాం కదా, అదంతా పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి కదా, వాటిలో ఇలా ఒకటి ఉంటుంది ఫిల్టర్, అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే అక్కడ మడ్డిలాగా పెరిగిపోయి మనం బట్టలు వేసినా ఏం యూజ్ ఉండదు, సరిగా క్లీన్ అవ్వు, ఆ మడ్డంతా ఆ బట్టలకి పట్టిపోతుంది. ఇంకా ఈ వాటర్ వచ్చేది ఉంటుంది డిటర్జెంట్ది, ఇది కూడా క్లీన్ చేసేసాను. చూడండి ఫిల్టర్ ఇంతకుముందు చాలా డార్క్గా బ్లాక్గా ఉంది, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ ఇవి కూడా నీట్గా అయింది. ఈ కిందది బాగా పెరిగిపోయింది, నాకు అయినంత వరకు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది, నాకు అందినంత వరకు నీట్గా చేసుకున్నాను. ఇంతకుముందు ఇక్కడ బాగా పెరిగిపోయింది కదా, ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఇక్కడ కొంచెం ఉంది, దాన్ని అయితే బ్రష్ తీసుకొని బ్రష్తో క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడ బ్రష్ తీసుకొని అయితే అది ఎక్కడ కంఫర్ట్ అవుతాం కదా, అదంతా కొంచెం పక్కన అలా పడి పేరుకుపోయింది, జిడ్డుగా బంకగా ఉంది. ఇంకా బ్రష్ తీసుకొని దాన్ని అయితే క్లీన్ చేసి మ్యాట్తో అయితే టిష్యూ లాంటి అది ఉంటుంది కదండి, దాంతో తుడిచేసాను. ఇంకా ఈవినింగ్ 6:30 అలా డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి చాలా రోజులు అవుతుందండి. బ్లింకిట్ విజేత మార్ట్ ఉంటుంది కదా, అక్కడే ఆర్డర్ చేస్తాము. ఇంకా డీమార్ట్కి వెళ్తే ఒకటి కొనాల్సింది 4 అయితే ఎక్కువైపోతాయి. ఇంకా ఈ డబ్బాల కోసమే ముఖ్యంగా వెళ్ళాము. ఇది చాలా బాగుంది, వీల్స్ ఉండి. దీంట్లో అయితే మా వారు సంబంధించిన వస్తువులని పెట్టుకుంటున్నారు. ఇంకా ఫ్రిడ్జ్లో అవన్నీ కవర్స్ పెడుతుంది, అంత నీట్గా లేదని ఈ డబ్బాలు అయితే కొన్నాను. అండ్ కింద వైట్ ఉండేవి కదా, అవి అయితే పాప స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చని అవి కొన్నాను. ఇంకా ఈ క్లిప్స్ సరుకులు కొంచెం వేసుకున్నాక మిగిలిపోతాయిగా, అవి పెట్టడానికైతే అవి కొన్నాను. ఈ చిన్న జార్ చాలా క్యూట్గా ఉంది కదా, మసాలాలు అవి వేసుకోవడానికి తీసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఈ సరుకులు అయితే తీసుకున్నాం. బిల్లు కూడా చాలా ఎక్కువ అయ్యింది. ఇంకా 1.5 మంత్ వరకు అయితే ఏం అవసరం ఉండవు. ఇంకా నైట్ 8 ఆ టయాన మా హస్బెండ్ పూజ అయితే చేసేసారు. ఇది మా పాప తీసింది, అందుకే పెట్టాను. ఇంకా ఇది సండే రోజు మార్నింగ్ అండి. ఆ రోజు అయితే దోశలు చికెన్ షేర్వా చేశాను. దోశలు చికెన్ షేర్వా అయితే చాలా బాగా కుదిరాయి. అండ్ మధ్యాహ్నం లంచ్ కోసం దొన్నె బిర్యానీ చేద్దామని చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం చికెన్ అయితే పకోడా వేస్తామని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ చేస్తానే రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పకోడీని అయితే వేసుకున్నాను. ఇది ప్రతి సండే పులావ్ చేసినప్పుడల్లా నేను చికెన్ పకోడీ అయితే చేస్తాను, చాలా బాగా చేస్తాను, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈసారి ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేను వంట చేసేటప్పుడు మా హస్బెండ్ ఈ ర్యాక్స్ని అంతా క్లీన్ చేసేసారు. చూడండి ఎంత నీట్గా ఉంది, అంతకుముందు అంత క్లమ్జీగా ఎలా పడితే అలా ఉండే వస్తువులు. ఇప్పుడు ఇవి బాస్కెట్స్ అవి తెచ్చాం కదా, అవన్నీ నీట్గా సర్దిన తర్వాత స్పేస్ కూడా ఎక్కువగానే వచ్చింది. అండ్ మా హస్బెండ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ సుత్తులు, కట్టర్స్, బ్లేడ్స్ అన్నీ ఈ టబ్లో పెట్టాడు, స్పేస్ కూడా ఎక్కువ వచ్చింది. అండ్ పాప స్టేషనరీ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టాడు. అంతకుముందు ఇదంతా పడేసేది, పాప బాగా యూస్ చేస్తూ ఉండేది కదా, ఎలా పడితే అలా ఉండేది. ఈ బాక్స్లో పెట్టిన తర్వాత అయితే నీట్గా ఉంది. అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి మా హస్బెండ్వి, ఒకటి పాపది షీల్డ్. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. దొన్నె బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. యాక్చువల్గా ఇది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు, కానీ ఏ రైస్తో చేస్తే ఏముంది, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నిజంగా నేనైతే వీడియో షూట్ చేయలేదు, ఈసారి చేసినప్పుడు షూట్ చేస్తాను. అండ్ పకోడా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ రెండు ఉన్నప్పుడు ఆనియన్, లెమన్ ఉండాలి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా తినేసాము. అంతే అండి ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.